అందరికీ శ్రీ క్రోధ్ర నామ సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం తెలుగు సంవత్సరాలు 60. అంటే ఇప్పుడు వచ్చిన పేరు మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత సేమ్ రిపీట్ అయ్యిద్ది. ఈ విషయం మీ అందరికీ తెలుసా? ఇది 38వ తెలుగు సంవత్సరం. ఈ ఉగాదికి పచ్చడి కొత్త బెల్లం, కొత్త చింతపండు, అప్పుడే వచ్చిన మామిడి పిందెలు, అప్పుడే వచ్చిన వేప చిగురుతో చేస్తారు. మొత్తం 6 రుచులు అంటే 6 రుచులు: పులుపు, తీపి, ఉప్పు, కొంచెం కారం, వగరు, చేదు. తీపికి బెల్లం, అలాగే పులుపుకి చింతపండు, వగరుకి మామిడి పిందెలు కోయాలండి. మామిడికాయ కోస్తే అది పుల్లగా ఉంటుంది, అందుకని మామిడి పిందెలే కొయ్యాలి. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, చెడుకి దూరంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది పచ్చడి మొదలు పెడదాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఏ పిప్పు లేకుండా ఒక గిన్నెలో వేసుకోండి. కొత్త పాత్రలోనే వేయాలి. తీపి కోసం నేను ఇక్కడ కొత్త బెల్లం తీసుకున్నానండి. అది కూడా అలానే చితక్కొట్టుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. చాలామంది తీపికి అట్టిపండు వాడతారు, అది కూడా వాడచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కళ్ళుప్పు అయితే శ్రేష్టం అండి. ఇప్పుడు కొంచెం కారం తీసుకోండి. మనం వేసిన చింతపండు పులుపుకి తగ్గట్టు కారం వేయాలండి, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు అప్పుడే చిగురించిన వేప పువ్వు వేయండి. దీనివల్లే మనకి చేదనే తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మామిడి పిండిని సన్న ముక్కలు చేసుకొని ఇలా పులుసులో వేసుకొని తింటే మనకిప్పుడు శాస్త్ర ప్రకారం తినవలసిన షడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు ఇది నేను అమ్మవారికి 3 సార్లు నివేదించి ఆ తర్వాతే అందరికీ ఇస్తాను, నేను తీసుకుంటాను. ఈ సంవత్సరం వచ్చిన పేరు ప్రకారం క్రోధనామ సంవత్సరం. అంటే క్రోధం అంటే కోపం. సో ప్రతి మనిషిలోనూ కోపం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పి పండితులు చెప్తున్నారు. సో మనం అలాంటి కోపానికి గురి కాకుండా, మనకొచ్చే కోపం వల్ల ఎటువంటి అనర్థాలు జరగకుండా, విచక్షణ కోల్పోకుండా, ఎటువంటి నష్టం కలగకూడదని ఆ అమ్మవారికి నా తరపున, మీ అందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.